అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది, అసలు సరుకులు ఎన్ని వచ్చినాయి, శాంపిల్స్ ఎన్ని పెట్టారు, రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి మార్కెట్లో, ఏ రకాలకి డిమాండ్ ఉంది, అసలు మార్కెట్లో పొజిషన్ ఏంటనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూస్తే దాదాపు 20 రకాలకు పైన ఉండేయండి. అన్ని రకాలు కూడా మేము తెలుసుకొని మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా ముందు డేట్ చూసుకొని తర్వాత రేట్లు మొదలు పెడదాం. డేట్ చూసుకుంటే నవంబర్ 26, 2025 ఈరోజు బుధవారం. బయట ఇతర ప్రాంతాల నుండి కొద్దో గొప్ప కొత్తవి, కొంత ఏసీలు, మొత్తం ఏదైనా 11,500 మిర్చి బస్తాలు రావడం జరిగింది. శాంపిల్స్ అయితే చెప్పేదేం లేదు, భారీగా పెడుతున్నారు ఏసీల నుండి. ఈరోజు ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో చూద్దాం. చూసే ముందు రైతు సోదరులకి లైక్ చేయటం మర్చిపోవద్దండి, నలుగురికి షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూద్దాం. ముందుగా తేజ మార్కెట్ చూద్దామండి. అలా ఈరోజు తేజ మార్కెట్ అయితే మార్కెట్ పెద్దగా అడావుడైతే లేదండి. మార్కెట్ మూవ్మెంట్ కూడా తేజకి స్లో ట్రెండింగ్గా కనపడింది నాకు. ఈరోజు 12,000 కాంచి మొదలయ్యి ఎక్కువగా 14,000 ఎక్కువగా జరుగుతుంది. మామూలుగా డీలక్స్ అయితే 14,800 కనపడిందండి నాకు. 15,000 అంక అనేది కనపడలా నాకు ఈరోజు. 15,000 కూడా నాకైతే కొద్దిగా కష్టంగా ఉంది తేజకి అని అనిపించిందండి. తర్వాత సెకండ్ రిపోర్ట్లో హైయెస్ట్ మార్కెట్ ఎట్లా ఉంది క్వాలిటీతో సహా చూపిస్తా కాబట్టి నేను చూసిన మార్కెట్ 14,600 నుంచి 14,800 జరిగిందండి తేజ డీలక్స్. ఏదైనా సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంటే 1-2 చోట్ల జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదులే, కానీ కాకపోతే మూమెంట్ అంత కాలేదు తేజకి. తర్వాత 334 సూపర్ 10 ఈ రకం చూసుకుంటే అటు దీనికి కూడా మూమెంట్ అయితే కొద్దిగా స్లో ట్రెండింగే. సేల్స్ బాగుంది మెయిన్ 34కి సూపర్ 10కి. 13,000 కాడి నుంచి మొదలయ్యి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి 17 నుంచి 17,500 అండి. 17,500 హైయెస్ట్ మార్కెట్లు 334 సూపర్ 10 అది మార్కెట్. ఏదైనా ఎక్స్ట్రాడినరీలు బద్దెల టైపు బ్రహ్మాండంగా మద్రాస్ క్వాలిటీ ఉంటే 200-300 జరిగిద్దాము, కానీ జనరల్గా మార్కెట్ 17,500 అనుకోవాలి. ఇంకా తర్వాత 341 నెంబర్ 5 ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి. మార్కెట్ ధర ఏ విధంగా ఉందంటే 13,000 కాడి నుంచి మొదలై దేశవాళ్ళు చూసుకుంటే 18,000 అండి 341. భద్రాచలం అయితే 18,000 కూడా పెద్దగా క్వాలిటీలు అనుకున్నంత క్వాలిటీలు ఉంటేనే, మళ్ళీ క్వాలిటీలు ఉంటే 18 లేదా 17.5. భద్రాచలం అయితే డీలక్స్ 17,000 అండి. రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి బాగా. నెంబర్ 5 18,000 దాకా జరుగుతుంది, 13,000 కాడి నుంచి. తర్వాత కర్నూలు డీడీ క్వాలిటీ పరంగా అంతగా క్వాలిటీలో కొద్దో గొప్ప కొత్తవి వస్తున్నాయి కాబట్టి, కొత్త అంటే డీడీలు తక్కువ, 108 ఎక్కువ వస్తున్నాయి. పెద్దగా దానికి దీనికి మార్కెట్లో నాకు పెద్దగా వ్యత్యాసం కనపడాల. ఏసీకి కొత్తటికి మార్కెట్ ధర చూసుకుంటే అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ 13,000 కాడి నుంచి మొదలై డీలక్స్ క్వాలిటీ 17,500 అండి. డీడీ కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ 108 కూడా కొత్తవి 17,000 17,500 దాకా జరుగుతున్నాయి కొత్తవి కూడా. తర్వాత మనం బ్యాడ్కి రకాలు చూసుకుంటే 2043 మాత్రం సతికిలు పడిపోయింది. 20,000 కూడా పెట్టలాడుతుందండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. 355 కూడా కొద్దిగా మూమెంట్ అనేది తగ్గింది, రేటు కూడా కొంచెం ఇంచుమించుగా. అంటే మెయిన్గా ఈ సీడ్ రకాలకి బ్యాడ్ రకాలకి బాగానే ఉందిలే, కానీ మెయిన్గా నేను కొంతమంది వ్యాపారస్తులు క్వాలిటీలు ఉండి మెయిన్ అని చెప్పడం కూడా జరిగిందండి. 355 బ్యాడ్కి కూడా 17,500 జరుగుతుందండి డీలక్స్. హెవీ డీలక్స్ అయితే కాదు డీలక్స్. ఇది కూడా 13,000 కాడి నుంచి. ఇంకా సిజంటా బ్యాడ్కి దేశవాళీ క్వాలిటీలు సన్నకత్తు ముదురు కలరు బాగా గోల్డ్ స్పాట్ కలర్ ఉంటే, గోల్డ్ స్పాట్ కలర్ అంటున్నా, థమ్సప్ కలరు బాగుంటే కనుక 16,500 కాడి నుంచి 16,600 700 అట్లా జరుగుతుంది. అంటే ఎక్కువగా 17,000 లేదులే, కానీ 16,500 6 7. మన కర్ణాటక వైపు కొద్దిగా వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు, అవి అంతే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా అని. ఉంటుందండి, ఈ ముట్టి మచ్చ తలపర డొల్లా గిల్లా ఉంటాయి కాబట్టి 14,000 15,000 ఎక్కువ డీలక్స్లు. కర్ణాటక రాయచూరు అటువైపు
సిజంటా బ్యాడ్గి. తర్వాత రకాలు వచ్చేసి 273 కుబేరా. 273 కుబేరా విషయానికి వస్తే అటు 12,000 కాడి నుంచి 16,000 దాకా జరుగుతుంది. తర్వాత ఇంకా బంగారం బుల్లెట్, ఈ 2 రకాలు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి, ఒకటే రేటు, ఒకటే ధర. మార్కెట్ ధర చూసుకుంటే బంగారం బుల్లెట్ ఇటు 13,000 కాడి నుంచి మొదలై మీడియం ఈ సంవత్సరానికి హైయెస్ట్ మార్కెట్ 17 నుంచి 17,500 అండి. బంగారం కానీ బుల్లెట్ కానీ గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు, 2 రకాలు కూడా బంగారం బుల్లెట్. తర్వాత ఆర్మూర్ కూడా అంతంత మాత్రమే, పెద్దగా సేల్స్ లేదు, అడావుడు లేదు. సరే మార్కెట్ ధర చూసుకుంటే అటు 11,000 కాడి నుంచి 13,500 డీలక్స్ అండి. ఆర్మూరు డీలక్స్ ఆర్మూరు 11,000 కాడి నుంచి 13,500. తర్వాత రకం క్లాసిక్ మిర్చి చూసుకుంటే క్లాసిక్ మిర్చి కూడా అటు 12,000 కాడి నుంచి 15,000 ఎక్కువ జరుగుతుందండి. 15,500 లేదా అంటే ముందు క్వాలిటీలు 14,500 మీడియం బెస్ట్ వరకు చూశాను నేను. 15,000 డీలక్స్ జరిగింది. 15,500 మార్కెట్ కనపడాల నాకు క్లాసిక్ కూడా. ఎందుకంటే మెయిన్ 34కే తగ్గింది. 34లో సెగ్మెంట్ దాంట్లో మిక్సింగ్కి ఇది వాడతారు కాబట్టి 34 తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా తగ్గిపోయిందండి. 15,000 టాప్ అనుకోవాలి క్లాసిక్. తర్వాత షార్క్ విషయానికి వస్తే అటు 12,000 కాడి నుంచి మొదలై 14,000 ఎక్కువగా జరిగితే, ఏదన్నా సన్నకత్తు బాగుంటే 14,000 100, 200, 300 అంతమించి లేదండి పైన. షార్క్ 14 నుంచి 14,300. జనరల్ మార్కెట్ 14,000 అనుకోండి. ఏదైనా సన్నకత్తి అయితే ₹2, ₹3 అంటే 14,300. తర్వాత రకం రోమీ 26 కూడా పెద్దగా క్వాలిటీలు ఉన్న టాప్ క్వాలిటీ ₹15,000 మాత్రమే, 15,000 పైన లేదు. ఇది కూడా 12,000 నుంచి మొదలవుతున్నాయి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండేయండి. ఎల్లో మిర్చి అడుగుతున్నారు, పెద్దగా ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడతలేదు. తేజ కూడా 14,000 కొత్త తేజ 14,500 టాప్, 14,500 కూడా పెట్టలాడుతుంది. ఏసీఏ 14,800, 14,800. కొత్తవి కూడా 14,500 లోపలే జరుగుతున్నాయి. తాళ్ళు చూద్దాం. తాళ్ళు చూస్తే తేజ తాలు కొత్త అయితే 11,500 దాకా జరుగుతుందండి. కొత్త తాలు తేజ తాలు. ఏసీ తాలు అయితే 10 నుంచి 10,500. ఇంకా సీడ్ తాలు కొత్త తాలు అయితే దాన్ని మన వర్ష ప్రభావం వల్ల కొన్ని డైరెక్ట్గా గ్రేడింగ్ లేకుండా వచ్చినాయి. 11,000 నడుతున్నాయండి. కలగలుపులు అంటాం వాటిని. మామూలు తాలు ఏసీ తాలు అయితే 8,000, 8,500. ఇంకా 334 తాలు, ఆర్మూర్ తాలు, బ్యాడ్గి తాలు అన్నీ కూడా 6,000, 7,000, 7,500. ఈ విధంగా గుంటూరు మార్కెట్లో ఈరోజు బుధవారం నవంబర్ 26వ తారీఖు ఈ విధంగా ఉన్నాయండి. కొన్ని రకాలతో మళ్ళీ మిర్చి రకాలతో మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఖచ్చితంగా చూడండి, మీకు రేట్లు తెలియడం కోసం నెక్స్ట్ వీడియో పెడతాను నేను. కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.